ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి 88వ అధ్యాయం అండి. ధౌమ్యుడు వర్ణించినటువంటి దక్షిణ తీర్థాలు. నిన్న వచ్చేసి తూర్పు దిక్కున తీర్థాల గురించి మాట్లాడు. ధౌమ్యుడు చెబుతున్నాడు, నేను ఇప్పుడు దక్షిణ దిక్కున ఉన్న తీర్థాలను నా బుద్ధికి అనుగుణంగా విస్తారంగా వర్ణిస్తాను, వినండి అని చెప్తున్నాడు. దక్షిణ దిక్కున ఉన్నటువంటి నదులలో గోదావరి ప్రసిద్ధమైంది. ఆ నది ఒడ్డున ఎన్నో పూల తోటలు ఉన్నాయి. వాటికి బయట లోతు తెలియని జలరాశి ఉంది. అంటే అపారమైనటువంటి నదిలో ఉండే జలరాశి, చేపలు, ఇంక రకరకాల ఏమైనా. చాలామంది ఋషులు గోదావరిని మంగళమైనదని సేవిస్తారు. వేన, భీమరది నదులు దక్షిణ దిక్కు నుండి సమస్త పాపాల భయాన్ని పోగొడుతూ ఉన్నాయి. ఆ నదుల ఒడ్డున పశుపక్షాదులు వ్యాపించిన ఋషుల ఆశ్రమాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. మృగమహారాజు ఏర్పరిచిన సుందరం పవిత్రమైనటువంటి పయోష్ణ నది అక్కడే ఉంది. దానిని బ్రాహ్మణులందరూ ప్రతిదినం సేవిస్తారు. మహాయోగి యశస్వి అయినటువంటి మార్కండేయ మహర్షిచే రాజైన నృగుని ఎదుట వారి వంశగాథ వివరింపబడినది ఇక్కడే అని పెద్దల ఆశయం. పయోష్ణ నది తీరాన వరాహ తీర్థాన నృగుని ఆజ్ఞలు పయోష్ణ నది తీరాన వరాహ తీర్థాన నృగుని యజ్ఞంలో ఆహుతులను గ్రహించి సోమపానం స్వయంగా చేసి ఇంద్రుడు మదించిపోయాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణను సమర్పించాడు. పయోష్ణ నదిలోని నీటిని చేతితో గ్రహించినా ఆ నీరు గాలి వలన ఎగిరి మన తల మీద పడినా మృత్యువు వచ్చేదాకా చేసిన పాపాలు నశిస్తాయి. సావు వచ్చేంత వరకు మనం చేసిన పాపాలు పోతాయి. అక్కడ పూజ్యుడైన శంకరునిచే స్వయంగా చేయబడిన శృంగం అనే వాద్యం స్వర్గం కంటే ఉన్నతమైనది, నిర్మలమైంది. దానిని దర్శించిన మానవుడు శివపురాన్ని చేరుతాడు. అగాధ జలరాశి గల గంగాది నదులు ఒకవైపు, పయోష్ణ నది రెండో వైపు ఉంచి పరిశీలిస్తే పయోష్ణ నది ఉత్తమమైనదని నా అభిప్రాయం. ఆ దిక్కునే పవిత్రమైన మాటర వనం ఉంది. అది పుష్పఫల శోభలతో కళ్యాణ స్వరూపం కలిగి ఉంది. వరుణ స్తోత్రం అనే పేరుగల పర్వతాన సూర్యుని పరివార దేవత అయినటువంటి మాటరుని విద్యాస్తంభం ప్రకాశిస్తోంది. ప్రవేణి నదికి ఉత్తర దిక్కున ఉన్న మార్గంలో కన్వుని పవిత్ర ఆశ్రమం ఉంది. ఈ విధంగా నేను విన్న ఆశ్రమాలను, నదులను, మహాత్ములన్న ప్రదేశాలను వివరించాను. భారత శూర్పరక క్షేత్రాన మహాత్ముడైన జమదగ్ని వేది ఉంది. అది సుందరమై పాషణ తీర్థం, పునశ్చంద్ర తీర్థం అను పేర్లతో విరాజిల్లుతోంది. అశోక తీర్థంలో మహర్షులు చాలామంది నివసిస్తారు. పాండ్య దేశంలో అగస్త తీర్థం, వారుణ తీర్థము ఉన్నాయి. పాండ్య దేశంలోనే అంటే కన్యాకుమారి తీర్థం కూడా ఉంది. పాండ్య దేశంలో స్త్రీలు బాల్యానంతరం భర్తల కోసం దేవతలను పూజిస్తారు. తామ్రపర్ణి నదిని గురించి కూడా వివరిస్తాను విను. అంటే పాండ్య దేశం అంటే తమిళనాడు. అంటే అప్పటికే మహాభారత కాలం నాటికి పాండ్యులు అక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. మోక్షం కోరి తామ్రపర్ణి నది తీర్థాన దేవతలు ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేశారు. అక్కడ ఉన్న గోకర్ణ తీర్థం ముల్లోకాలలో సుప్రసిద్ధం. సో గోకర్ణం అంటారు చూసారా, అది గోకర్ణ తీర్థం శీత జలాలతో నిండి పవిత్రం, కళ్యాణకరం, సుప్రదం అయి ఉంది. అంతఃకరణం పరిశుద్ధం కాని వారికి గోకర్ణ తీర్థ ప్రవేశం దుర్లభం. అక్కడ అగస్త్యుని శిష్యుని ఆశ్రమం ఫలపుష్పాలతో, వృక్షాలతో, గడ్డితో ప్రకాశిస్తోంది. దేవసమం అనే పర్వతమే అతని ఆశ్రమ ప్రదేశం. ఆ ప్రదేశాన ఉన్న మణిమయ వైడూర్య పర్వతం శివస్వరూపం చెప్పబడుతోంది. అక్కడే అగస్త్యుని యొక్క ఆశ్రమం ఉంది. అది ఫలమూలాలతో జీవనానికి యోగ్యమైంది. సౌరాష్ట్ర దేశంలోని పుణ్యస్థలాలను, ఆశ్రమాలను, నదులను, సరోవరాలను ఇకపై వర్ణిస్తాను, వినవలసింది. అక్కడ చమోషోద్భేద తీర్థాన్ని గురించి విని ప్రజలు చర్చించుకుంటారు. సురాష్ట్ర సముద్రం ఒడ్డుపై ప్రభాస క్షేత్రం దేవతలకు నివాసమై వెలుగుతోంది. పిండారక తీర్థం కూడా ఋషిగణ సేవితం, కళ్యాణకరమై అక్కడే ఉంది. ఆ వైపున ఉన్న ఉజ్జయంతం అనే పర్వతాన్ని శీఘ్రసిద్ధి ప్రదాయకమని చెబుతారు. ఆ విషయాన నారదునిచే గానం చేయబడిన ప్రాచీన శ్లోకాన్ని నా నుంచి విను. సౌరాష్ట్రాన మృగపక్షి వ్యాప్తమైన ఉజ్జయంత పర్వతంపై ఎవరు తపస్సు ఆచరిస్తారో వారికి స్వర్గపూజ లభిస్తుంది. ఉజ్జయంత పర్వతానికి సమీపాన ద్వారకా నగరం ఉంది. అది సాక్షాత్తుగా మధుసూదనుని యొక్క ప్రీతమ నివాసం. వారే ప్రాచీన ధర్మస్వరూపులు, వేదవేత్తలు, ఆధ్యాత్మ కోవిదులు. శ్రీకృష్ణుడు పరమాత్మ అని అత్యంత సనాతనుడు అని కీర్తిస్తారు. గోవిందుడు పవిత్రం చేసే వారిలో పరమ పవిత్రుడు, పుణ్యాత్మనులో పుణ్యుడు, మంగళకరమైన వారిలో మంగళకారకుడు, పుండరీకాక్షుడు, దేవాది దేవుడు, పరమేశ్వరుడు, సనాతనుడు, అవినాశి అంటే వినాశం లేనిది, వినాశి క్షరపురుషుడు అన్నట్టు ఈ ముల్లోకాలలో విరాజిల్లుతున్నాడు.
అచించుడు మధుసూదనుడు ద్వారక నగర వాసి అయి ప్రకాశిస్తున్నాడు. సో నిన్న తూర్పు, ఈరోజు దక్షిణం కదా. రేపు పశ్చిమ దిక్కులోని తీర్థాలను వర్ణిస్తున్నాడు ధౌమ్యుడు. రేపు మాట్లాడుకుందాం.